అందరికీ హాయ్ అండి. ఇప్పుడు మనం భూమి సర్వే ఎలా చేస్తారనేది తెలుసుకుందాం. అసలు ఏ విధంగా తయారు చేస్తారు? ఏ విధానంలో చేస్తారని తెలుసుకుందాం. భూమి సర్వే ఎలా చేస్తారో తెలుసుకుందాం రండి. ఇప్పుడు ఇలా ఉంది. ఇవన్నీ సరిహద్దు పాయింట్స్ అండి. ఇది మొత్తం టోటల్ వచ్చి ల్యాండ్ ఏరియా అన్నమాట. ఆ ల్యాండ్ ఏరియాకు ఉన్న సరిహద్దులను రెడ్ మార్కర్తో రౌండ్ చేశాను. చూడండి. ఇప్పుడు ఈ రెడ్ మార్క్తో రౌండ్ చేసింది ఆ సెంటర్ ఉన్న ప్లేస్ అంతా ల్యాండ్ ఏరియా అండి. దీన్ని ఏ విధంగా కొలుస్తారు అనేది మన టీఎస్తో ఏ విధంగా సర్వే చేస్తారో చూద్దాం. ఓకేనండి, అర్థమవుతుంది కదండి. ఇవన్నీ సరిహద్దులండి, బౌండరీ మార్క్స్ అండి. ఇది టోటల్గా ల్యాండ్ ఏరియా. ఇప్పుడు ఈ ల్యాండ్ మనము సర్వే చేయడానికి వెళ్ళిన ల్యాండ్ ఏరియా ఇలా ఉందని మనం ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి. సింపుల్గా అర్థమవుతుందని చిన్న ల్యాండ్ ఏరియా తీసుకున్నాను. ఓకేనండి. ఈ టోటల్ ల్యాండ్ ఏరియాని మనం ఎలా సర్వే చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఇటు వచ్చి నార్త్ ఇండికేటర్, ఇటువైపు నార్త్ ఉందన్నమాట. ఓకేనండి, నార్త్ ఇటువైపు ఉందని ఇండికేటర్ చూపిస్తుంది. ఇప్పుడు ఈ ఏరియాని సర్వే ఎలా చేస్తాం? అసలు ఈ సిచ్యువేషన్లో మనం సర్వే ఎలా చేస్తాము? టోటల్ స్టేషన్తో, టీఎస్ టోటల్ స్టేషన్తో మనం ఎలా సర్వే చేద్దాం చూద్దాం. ఇదండి రోడ్ అండి. మనం సర్వే చేసిన ల్యాండ్ ఏరియాకి ఆనుకొని ఒక రోడ్డు ఉంది. అలాగే ఇటువైపు కూడా ఒక రోడ్డు ఉంది. ఓకేనండి, ఇటువైపు కూడా ఒక రోడ్డు ఉంది. ఇది కూడా ఒక రోడ్డు ఉంది. మనం ల్యాండ్ సర్వేకి వచ్చాము. మన ల్యాండ్ ఏరియాకి ఆనుకొని 2 రోడ్లు ఉన్నాయి. ఎన్ని రోడ్స్ ఉన్నా సరే చుట్టువైపులా అన్నీ మనం సర్వే చేస్తామండి. అంటే మన ల్యాండ్ ఏరియాకి ఎంత దూరంలో ఉంది రోడ్డు అనేది అర్థం అవడం కోసం నేను స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. కరెక్ట్గా వినండి, అర్థం చేసుకోండి. ఇది ల్యాండ్ ఏరియా అండి. ఇప్పుడు మనం ఒక్క నిమిషం, ఈ సర్వే చేసేటప్పుడు ఈ ల్యాండ్ ఏరియాకి మనం టోటల్ స్టేషన్తో చేస్తున్నామండి. ఇది సర్వేని టోటల్ స్టేషన్తో మనం ఎలా చేస్తామని ఈ బౌండరీ పాయింట్స్ అన్నీ తీసుకుని చూద్దామండి. ఇక్కడ ల్యాండ్కి కొంచెం బౌండరీ పాయింట్స్ అన్నీ కనిపించేటట్టు ఒక చోట మనం ఇన్స్ట్రుమెంట్ సెట్టింగ్ చేసుకుంటున్నామండి. ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ బొమ్మ వేస్తున్నాను సింపుల్గా అర్థం అవడం కోసం. ఇన్స్ట్రుమెంట్ సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఇన్స్ట్రుమెంట్ ఎలా సెట్టింగ్ చేయాలనేది నేను ముందు వీడియోలో చెప్పాను, చూడండి. 3 పద్ధతిలో ఇన్స్ట్రుమెంట్ సెట్ చేయొచ్చు. 1, 2, 3 అనేది నేను వీడియోస్ చేశాను. దీని కింద నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చూడండి. చూసిన తర్వాత ఇది చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనండి, ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఇన్స్ట్రుమెంట్ అలాగా ల్యాండ్లో ఒక చోట మనం ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసుకున్నాం. టోటల్ స్టేషన్ని సెట్టింగ్ అంతా చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిఫరెన్స్ పాయింట్లు పెట్టుకోవాలండి. ఏ ల్యాండ్కి వెళ్ళినా సరే రిఫరెన్స్ పాయింట్స్ వచ్చి దూరంగా ఎక్కడైనా పర్మనెంట్గా మళ్ళీ వెళ్ళి సర్వే చేసినా మనకు ఆ పాయింట్లు ఉండేటట్టు పర్మనెంట్గా ఏదైనా స్టోన్స్ కానీ, లేదంటే ఏదైనా బిల్డింగ్ కానీ, లేదని ఎక్కడైనా సిమెంట్కి సంబంధించిన దిమ్మలు లాంటివి ఏమైనా పర్మనెంట్గా ఉండే సిమెంట్ బ్రిక్స్ కానీ, దిమ్మలు లాంటివి కానీ ఉన్న దాని మీద మనం మార్క్ చేసుకుంటామండి పెయింట్ తోటి. మళ్ళీ ఇంకెప్పుడైనా రీసర్వే చేసుకున్నప్పుడైనా, లేదంటే ల్యాండ్ని డివైడ్ చేయడానికైనా సరే మనకు రిఫరెన్స్ పాయింట్లు ఉపయోగపడతాయండి. ఇప్పుడు మనం S2, S3, S4, S1 ఎందుకు రాయలేదంటే ఇన్స్ట్రుమెంట్ పెట్టిన ప్లేస్ని S1 అంటామండి. స్టేషన్ 1 ఇన్స్ట్రుమెంట్ ఎక్కడైతే స్టార్ట్ చేస్తున్నామో దాన్ని స్టేషన్ పాయింట్ అంటారు. దాన్ని S1 కింద మనం తీసుకుంటాము. ఓకేనండి, S1, S2, S3, S4. ఓకేనా, ఇలాగ 4 పాయింట్లు పెట్టాము. ల్యాండ్ను బట్టి పెద్ద పెద్ద ల్యాండ్ అయితే ఇంకా ఎక్కువ స్టేషన్ పాయింట్స్ వేసుకోవచ్చు, రిఫరెన్స్ పాయింట్లు. ఓకేనండి, ల్యాండ్ ఏరియాని బట్టి మనం పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. కానీ మినిమం 4 పెట్టుకోవచ్చు, ఎంత చిన్న సైట్ అయినా సరే. ఓకేనండి, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ ఉన్నది. ఇది బౌండరీ పాయింట్ అండి.
ఈ బౌండరీ పాయింట్ కరెక్ట్గా సరిహద్దు పాయింట్ మీద ఫస్ట్ పాయింట్ కింద కన్సిడర్ చేసుకొని ఆ పాయింట్ మీద మనం ప్రిజం పెట్టి మెజర్ చేస్తాం. మెజర్ చేసి ఇన్స్ట్రుమెంట్లో మనం రికార్డ్ చేస్తాం. రికార్డ్ అయినా సేవ్ అయినా ఒకటేనండి, సేవ్ చేస్తాం. నెంబర్ 2, నెంబర్ 3 ఇలాగ ప్రతి సరిహద్దు పాయింట్ మీద మనం ప్రిజం పెట్టి మెజర్ చేస్తాం. ప్రతి సరిహద్దు పాయింట్ మీద ఇప్పుడు సెకండ్ నెంబర్ మీద చూడండి ప్రిజం పెడుతున్నాం. అలా ఎన్ని సరిహద్దులు ఉన్నాయో అన్ని సరిహద్దుల మీద మనం ప్రిజం పెట్టి మెజర్ చేస్తామండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే 4, 5, 6, 7, 8, 9 పాయింట్స్ ఉన్నాయండి. 9 పాయింట్స్ కింద మనం బౌండరీ పాయింట్స్ కింద మనం తీసుకుంటాం. మళ్ళీ బౌండరీ పాయింట్స్ కింద ఎలా తీసుకుంటామంటే ఇన్స్ట్రుమెంట్లో మనం కోడ్ ఇస్తాం. కోడ్ ఓకే ఎన్ని ఉన్నాయి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 నేను స్టెప్ బై స్టెప్ చెప్తున్నానండి, బాగా అర్థం చేసుకోండి. మీరు స్క్రిప్ట్ చేస్తే ఏం అర్థం కాదు. ఎంత పెద్ద సైట్ అయినా ఇదే ప్రాసెస్ అండి. 100 ఎకరాలు చేసినా 1000 ఎకరాలు చేసినా ఇదే ప్రాసెస్లో నడుస్తుంది. ఇప్పుడు మనం కోడ్ అని ఇస్తామండి. కోడ్ అంటే మనం ఇప్పుడు బౌండరీ పాయింట్స్ కదండి, అవి బౌండరీ పాయింట్స్కి బి అని ఇస్తాం అన్నమాట. బి అంటే బౌండరీ, తెలుగులో సరిహద్దు. ఓకేనా, తెలుగులో కూడా రాస్తాను, ఒక నిమిషం ఉండండి, కొంతమందికి అర్థం కాదు, అందుకోసం సరిహద్దులు. కోడ్ ఇస్తామండి, ప్రతి దానికి కోడ్ ఇస్తాను. మనం తీసుకునే ప్రతి మెజర్మెంట్కి కోడ్ ఇస్తాం. కోడ్ ఎందుకు ఇస్తామంటే మనం ఆటోక్యాడ్లో ఈ డ్రాయింగ్ ఫ్లాట్ చేసేటప్పుడు అది ఏంటనేది మనకి క్లారిటీ రావడం కోసం ఇండికేషన్ మాత్రం ఆ కోడ్. ఇప్పుడు బి అని మనం కోడ్ ఇచ్చి మనం బౌండరీ పాయింట్స్ని మనం సేవ్ చేసామంటే ఆ పాయింట్ ఆటోక్యాడ్లో బి అని పడుతుంది. బి అంటే బౌండరీ అని అర్థం. ఓకేనండి, కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కోడ్ ఎలా ఇవ్వాలని నేను ఇన్స్ట్రుమెంట్లో కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, కానీ ఇందులో కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఓకేనండి, ఫస్ట్ స్టాండ్ అంటారండి. దీని స్క్రూస్ అది ఇప్పి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి. పెట్టేటప్పుడు బాగానే ఉంటుంది కానీ మళ్ళీ తీసేటప్పుడు స్పీడ్గా వర్క్ చేసామంటే ఫింగర్స్ నలిగిపోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలని చాలామంది దెబ్బలు తిన్నారు, మా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను. ఆ స్క్రూస్ ఇప్పి జాగ్రత్తగా 3 లెగ్స్ కరెక్ట్గా మరీ ఎక్కువ దూరం కాకూడదు, మరీ తక్కువ దూరం రాకుండా సెట్ చేసుకోవాలి. ట్రైపాడ్ టాప్ మాత్రం సమానంగా ఉండేట్టు చూసుకోవాలి. చూసుకొని ముందు స్టాండ్ ఫిక్స్ చేసుకోవాలి. ఓకేనండి, వీడియోస్ ఎన్ని లాంగ్వేజ్ చేసినా ఫస్ట్ వీడియో మాత్రం తెలుగులోనే మీకు అప్లోడ్ అవుతుందండి. ఇన్స్ట్రుమెంట్ ఇలా తీసుకొని ఒక చేత్తో హ్యాండిల్ పట్టుకొని ఇంకొక చేత్తో బాటంలో ఇలాగ సపోర్ట్ ఇవ్వాలండి. కొమ్మని జారిపోతుంది, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. చాలా నిదానంగా పెట్టుకోవాలి. ఇన్స్ట్రుమెంట్ తీసినప్పుడు కానీ మళ్ళీ బిగించినప్పుడు కానీ కింద ట్రాన్సిషన్ స్క్రూ తీసి టైట్ చేసుకొని పని స్పీడ్గా చేయొచ్చు, కానీ ఇన్స్ట్రుమెంట్ తీసేటప్పుడు పెట్టేటప్పుడు మాత్రం స్పీడ్ స్లోగా చేయాలండి. చేసిన తర్వాత ఇప్పుడు ట్రైపాడ్ స్టాండ్ తోటి బబుల్ని సెట్ చేసుకోవాలి. మీరు ఆటో లెవెల్లో చూసే ఉంటారు, సేమ్ బబుల్ ఎలా ఉంటుందో ఆటో స్టేషన్లో కూడా ఒక బబుల్ ఉంటుంది, చూపిస్తాను రండి. ఆ బబుల్ సెట్ చేసుకోవాలి. బబుల్ ఉంటుంది ఇక్కడ, ఈ బబుల్ సెట్ చేసుకోవాలి. చూడండి క్లారిటీగా, ఆ బబుల్ సెంటర్ వచ్చేటట్టు సెట్ చేసుకోవాలి. ఓకేనండి, సెట్ చేసుకోవడానికి ఎలా చేసుకోవాలంటే ఆ బబుల్ ఎటువైపు ఉంటే 3 లెగ్స్ ఉన్నాయి కదండి ట్రైపాడ్కి, ఆ బబుల్ ఏ లెగ్ వైపు ఉంటే ఆ లెగ్ని డిస్టర్బ్ చేసి చిన్న అడ్జస్ట్మెంట్ తోటి ముందుకి వెనక్కి పెట్టి చేయొచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టాండ్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకోవాలి. నేను బటన్ వేలుతో పెట్టాను చూసారండి, బటన్ వేలు పెట్టి స్క్రూ లూజ్ చేసి ముందుకి వెనక్కి అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు బబుల్ అటువైపు ఉంది, నేను ఆ లెగ్ డిస్టర్బ్ చేసి నేను అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను చూడండి. చెప్పేది ఈజీ పద్ధతి అండి. మామూలుగా అయితే ఇంకోలా కూడా చేయొచ్చు, ఏ లెగ్ వైపు ఉంటే ఆ లెగ్ ఆపోజిట్ లెగ్ డిస్టర్బ్ చేసి కూడా చేయొచ్చు. ఈజీగా ఉంటుందని అర్థమవుతుందని ఇలా చెప్తాను నేను.
బబుల్ ఎటువైపు ఉంటే అటువైపు ఆ లెగ్ని డిస్టర్బ్ చేసి బబుల్ సెట్ చేయొచ్చు. మీకు అర్థమవడం కోసం నేను స్లోగా చేస్తున్నాను. మామూలుగా అయితే ఇన్స్ట్రుమెంట్ సెటప్ అనేది 30-40 సెకండ్స్లో ఇన్స్ట్రుమెంట్ సెటప్ అయిపోతుంది మొత్తం టోటల్గా. అది ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. చేసుకొని ఆ బబుల్ని సెంటర్ తీసుకురావాలి. ఓకేనా అండి, వచ్చింది చూడండి, బబుల్ సెంటర్ వచ్చింది చూడండి. ఓకేనా అండి, ఇప్పుడు నేను ఇన్స్ట్రుమెంట్ ఆన్ చేస్తాను. ఇప్పుడు నేను పట్టుకునే దాన్ని వర్టికల్ లాక్ అంటారండి, ఇది హారిజంటల్ లాక్ అంటారు. మీకు అర్థమవడం కోసం దీనికి నేను ముందు వీడియో ఒకటి పోస్ట్ చేశాను చూడండి. అంటే ఏ ఇన్స్ట్రుమెంట్కి ఏ స్పేర్ పార్ట్స్ ఎక్కడ ఉంటాయో, దాన్ని ఎలా ఉపయోగిస్తారు ఏంటి అనేది నేను డిస్క్రిప్షన్లో యూజ్ చేయాలనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆన్ చేస్తున్నాను చూడండి, ఆన్ చేశాను. ఇన్స్ట్రుమెంట్ ఇలా వస్తుంది చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది బబుల్. దీన్ని టిల్ట్ అంటారండి. అంటే మనం ఇందాక చేసిన బబుల్ సెంటర్ కనిపిస్తుంది కానీ సెంటర్ అయినట్టు, కానీ సెంటర్ కాదు. చూడండి ఇక్కడ XY అక్షం ఉంది కదండి, XY అనేది 0కి దగ్గరలో ఉండాలండి. అట్లీస్ట్ 1-2 సెకండ్స్ ఉన్నా చాలు, పర్వాలేదు. +-3 సెకండ్స్ లోపల ఉంటే మంచి యాక్యురేట్గా వస్తుందండి ఈ వర్క్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ కింద ఫుట్ స్క్రూస్ ఉన్నాయి కదండి, దానికి ప్యారలల్గా స్క్రీన్ పెట్టుకొని ఆ ఫుట్ స్క్రూస్ని అయితే ఇన్నర్ జరపాలి లేదా 2 అవుటర్ జరిపి అడ్జస్ట్మెంట్ చేయాలండి. చూడండి నేను అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. 2 ఫుట్ స్క్రూస్ని ఒకేసారి ఎట్ ఏ టైం జరపాలి, అయితే ఇన్నర్ జరపాలి లేదా అవుటర్ జరపాలి. ఇటు అడ్జస్ట్మెంట్ చేస్తే అక్కడ స్క్రీన్లో మనకి టిల్ట్ ఓకే అవుతుందో చూసుకోవాలి. చూడండి Y ఓకే అయింది. X కోసం అవతల ఇంకొక ఫుట్ స్క్రూ ఉంటుంది, అది అడ్జస్ట్మెంట్ చేసి ముందుకి వెనక్కి తిప్పి ఆ సెకండ్స్ అనేది +-3-4 సెకండ్స్ లోపల ఉంటే మనకి యాక్యురేట్గా వస్తుందండి. మ్యాక్సిమం 0 అవ్వదు, 1, ఎందుకంటే విండ్ అనేది వస్తుంది కదండి, విండ్ ఎర్రర్ ఉంటుంది. 1 సెకండ్ 2 సెకండ్స్ అలా ఉంటుంది. ఓకే చూడండి 1 సెకండ్ వచ్చింది. ఓకే చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏం వర్క్ చేసినా ఇప్పుడు నేను చేసినట్టుగానే స్టాండ్ సెట్ చేయడం, బబుల్ సెట్ చేయడం, ఇది కామన్, ఇక్కడ వరకు కామన్ అండి. ఇక్కడ నుంచి మనం ఏ వర్క్ చేసినా ఇక్కడ నుంచి డిఫరెంట్ మారుతుంది. ఇప్పటివరకు చేసింది ఈ ప్రతిరోజు చేయాల్సిందే సైట్లో వర్క్ చేసేటప్పుడు. మనం కంటిన్యూ వర్క్ చేసుకుందాం. మనం ఫస్ట్ మెథడ్లో ఉన్నామండి. ఫస్ట్ మెథడ్లో అంటే ఓరియంటేషన్ విత్ యాంగిల్. మన దగ్గర ఎటువంటి డేటా లేదు. ఇప్పుడు కొత్తగా సైట్కి వచ్చినప్పుడు ఈ మెథడ్ మనం ఫాలో అవుతామండి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామండి. చూడండి మెనూలోకి వెళ్ళి కోఆర్డినేట్ ఎంటర్ చేస్తాము. ఇక్కడ OCC ఓరియంటేషన్ దగ్గర ఎంటర్ క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మన ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసుకున్నప్పుడు మనం ఇక్కడ ఓన్గా మనం నార్త్కి ఈస్ట్కి కోఆర్డినేట్స్ మనం ఓన్గా ఇస్తామండి. ఇప్పుడు నార్త్ వచ్చి 4000 ఇచ్చాను, ఈస్ట్ వచ్చి నేను 2000 ఇస్తున్నాను, జెడ్ వచ్చి 100 ఇస్తున్నాను. జెడ్ అంటే RL అండి, మనకి టెంపరీ బెంచ్ మార్క్ కూడా మనకి ట్రాన్స్ఫర్ అవుద్ది, ఎక్కడ ఏ లెవెల్ ఉందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకేనండి, మనం ఇది సొంతంగా ఇచ్చుకునే కోఆర్డినేట్స్ అండి. ఇప్పుడు మనం ఎక్కడైతే ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసామో ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క స్టేషన్ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ మనం ఓన్గా ఇస్తున్నామండి. దీని నుంచే మిగిలిన పాయింట్స్ అన్నీ ఫామ్ అవుతాయి. కోఆర్డినేట్స్ నార్త్, ఈస్ట్, జెడ్ అంటే RL అండి. ఆ 3 ఇచ్చామండి. జెడ్ 100 ఇచ్చాము. ఓకేనా అండి. ఇక్కడ HI అంటే హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ అండి. హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ ఎలా ఇస్తామంటే అండి, కింద బాటమ్ నుంచి ఈ లైన్ వరకు టేప్తో మెజర్ చేసి ఎంత వస్తే అంత ఇస్తామండి. నాకు 1.5 వచ్చిందండి, అది ఇస్తున్నాను. ఇక్కడ కిందకి వెళ్తే CD దగ్గర అంటే
కోడ్ అండి, అంటే మనం ఇచ్చే పాయింట్ కోడ్. ఫర్ సపోజ్ ఇది స్టేషన్ 1 లెక్క నాకు, అంటే ఫస్ట్ స్టేషన్ ఇక్కడే వేసాం కాబట్టి S1 అని ఇస్తున్నాను చూడండి. ఇక్కడ పేరు ఇచ్చేటప్పుడు పక్కన క్యాపిటల్ ఏ అని ఉంచేసారండి. అక్కడికి వెళ్ళి స్టేషన్ 1 ఎస్ ఇచ్చామండి. అలాగే ఇక్కడ షిఫ్ట్ ప్రెస్ చేస్తే మారినవి చూసారండి, స్మాల్ ఏ, అలాగే నెంబర్స్ కూడా వచ్చాయి. ఓకేనండి, ఇక్కడ ఆపరేటర్ పేరు ఇస్తే ఇచ్చుకోవచ్చు, లేకపోతే లేదు, మీ ఇష్టం అండి. నేనైతే స్టేషన్ పాయింట్కి S1 అని ఇచ్చాము. ఓకేనండి, ఇప్పుడు మనం BSAZ అని వచ్చేసారండి. ఇప్పుడు అన్ని సరిహద్దు పాయింట్లు తీసుకున్నాం. ఓకే, తర్వాత మన ల్యాండ్లో ఏ ఉన్నాయో ప్రతిదీ చెక్ చేయాలండి. ఇప్పుడు ల్యాండ్లో ఫర్ సపోజ్ ఈ ఏరియాలో బోర్ ఉంది, మంచినీళ్ళు బోర్ వేశారు, దాన్ని కూడా ప్రిజం పెట్టి అక్కడ పాయింట్ తీసుకుంటాము. బోర్ అనే పాయింట్ తీసుకుంటాము. బోర్ అంటే వాటర్ కదండి, దీనికి కోడ్ ఏమి ఇస్తామంటే W అని ఇస్తాము. W అంటే వాటర్. ఇది 10వ పాయింట్ కింద వస్తుంది కోడ్, వాటర్ కాబట్టి కోడ్ వచ్చి W అని ఇస్తాము. W అని చూడగానే మనం డ్రాయింగ్లో, ఆటోకాడ్ డ్రాయింగ్లో అక్కడ బోర్ ఉంది, వాటర్ బోర్ ఉంది అని అర్థమవుతుంది మనకి. ఓకేనండి, ఆ ల్యాండ్లో ఏమున్నా సరే ట్రాన్స్ఫార్మర్ ఉంటే కోడ్ T అని ఇచ్చి ట్రాన్స్ఫార్మర్ కూడా మనం తీసుకుంటాం. ఆ ల్యాండ్లో ఏది వదిలిపెట్టకూడదు, అన్నీ తీసుకోవాలి. ఆ ల్యాండ్లో ఏమున్నాయో చూపించాలి. రేపు అక్కడ బిల్డింగ్ కట్టుకుందాం అనుకుంటాడు, అక్కడ బోర్ ఎక్కడ ఉందో తెలిస్తే దాన్ని తప్పించి వాడు చేసుకుంటాడు. ఇక్కడ చూడండి, రోడ్డు దగ్గర కూడా రోడ్డు పాయింట్స్ పెట్టాం, 3 పాయింట్స్ తీసుకుంటాం. రోడ్డు పాయింట్స్ ఎందుకు తీసుకుంటాం అంటే రోడ్డుకి మన స్థలానికి ఎంత దూరం ఉంది అనేది మనకు అర్థం అవడం కోసం. అది చూడండి, ఇక్కడ నేను గీస్తున్నాను, రోడ్డుకి స్థలానికి ఎంత డిస్టెన్స్ ఉన్నది అనేది అర్థమవుతుంది. డ్రాయింగ్లో ప్లాట్ చేసేటప్పుడు మనకే అర్థమవుతుంది రోడ్డుకి స్థలానికి ఎంత డిస్టెన్స్ ఉందని, గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉన్నది, మన ల్యాండ్ ఎంత ఉన్నది, ఎంత దూరంలో ఉన్నది అని అర్థమవుతుంది. ఓకేనండి, రోడ్డుకి మనం ఏం కోడ్ ఇస్తామంటే R అని ఇస్తామండి. D అంటే మళ్ళీ వేరే అర్థం చేసుకుంటారు, ఒక్క నిమిషం ఉండండి. రోడ్డుకి R అని మనం కోడ్ ఇస్తాము. ఈ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఆటోకాడ్ డ్రాయింగ్ ప్లాట్ చేసుకునేటప్పుడు క్లియర్గా మనకు ఉంటుంది అన్నమాట. ఇది R అంటే ఇది రోడ్డు, ఇది B అంటే బిల్డింగ్ బౌండరీ. ఓకేనండి, ఈ W అంటే వాటర్ బోరు, T అంటే ట్రాన్స్ఫార్మరు. ఇలా క్లియర్గా బౌండరీకి B ఇచ్చాము, వాటర్కి W ఇచ్చాము, రోడ్డుకి R ఇచ్చాము. ఓకేనండి, ఇవన్నీ ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం డ్రాయింగ్ ప్లాట్ చేసేటప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఇదంతా నేను స్టెప్ బై స్టెప్ ఒక పద్ధతి ప్రకారం చెప్తున్నానండి. ఆ పద్ధతి ప్రకారం నేర్చుకుంటే మీరు ఎన్ని సంవత్సరాలు వచ్చినా, ఎంత ఇదైనా సరే వర్క్ అనేది మర్చిపోరు, నాలెడ్జ్ అనేది మర్చిపోరు. ఆ పద్ధతి ప్రకారం కరెక్ట్గా స్టెప్ బై స్టెప్ చెప్తున్నానండి. మనం ఫస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ చెప్పాము, సెకండ్ వీడియోలో ఇన్స్ట్రుమెంట్ ఎలా సెట్ చేయాలో చెప్పాము, ఇప్పుడు మనం ఎలా సర్వే చేయాలని చెప్తున్నాము. నెక్స్ట్ నేను సర్వే చేసింది కూడా లైవ్లో నేను చూపిస్తాను, ఏరియా సర్వే చేసి. ఓకేనండి, సేమ్ ఇదే పద్ధతిలో చూడండి, అన్ని బౌండరీస్ కవర్ అయినాయా లేదో చూసి చెక్ చేసుకోవాలి. ఒకసారి సర్వే చేసిన తర్వాత ఇన్స్ట్రుమెంట్ తీస్తే మళ్ళీ మనకి ఇబ్బంది లేకుండా అన్ని పాయింట్స్ని మనం మెజర్ చేసుకుంటాం. మెజర్ చేసుకున్నాక నార్త్ ఇండికేటర్. ఓకేనండి, నేను ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి, నేను ఒక ల్యాండ్ని నేను లైవ్లో సర్వే చేసి పెడతాను. నేను సర్వే ఎలా చేస్తాము, ఏంటి, బౌండరీస్ ఎలా తీసుకుంటాము అనేది ఇది చూసి కంటిన్యూగా అది చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం అండి, చూడండి ఇక్కడ. ఇప్పుడు నేను ఈ RMR చెప్పిన తర్వాత రోడ్డు వారిన మనకి స్ట్రీట్ లైట్స్ ఉంటాయండి, ఎక్కువగా ఎలక్ట్రికల్ పోల్స్ ఉంటాయి గవర్నమెంట్ రోడ్డు వారిన. గమనించండి, ఆ ఎలక్ట్రికల్ పోల్స్ కూడా మనం సర్వే చూడండి, ఎలక్ట్రికల్ పోల్స్ ఉంటాయండి రోడ్డు వారిన. మీరు గమనించారో లేదో, గవర్నమెంట్ రోడ్డు వారిన ఎలక్ట్రికల్ పోల్స్ ఉంటాయి. ఆ పోల్స్ని కూడా మనం సర్వేలో కంపల్సరీ చూపిస్తామండి. అంటే పోల్ ఎలక్ట్రికల్ లైన్ మనం ఒకవేళ బిల్డింగ్ కడితే ఎలక్ట్రికల్ లైన్ తగులుతుందా లేదా అనేది కొంచెం చూసుకొని ప్లాన్ చేసుకుంటారు, మనం డ్రాయింగ్లో చూపించడం వల్ల. చూడండి, ఇక్కడ రాస్తాను, ఎలక్ట్రికల్ పోల్కి కోడ్ వచ్చి EP అంటే ఎలక్ట్రికల్ పోల్.
ఓకేనండి. ఈపీ అని ఇస్తాము. ఎలక్ట్రికల్ పోల్. 1కి 2 సార్లు చూడండి, అవసరమైతే వీడియోని చూసి అర్థం చేసుకోండి. అలాగే ఇన్స్ట్రుమెంట్ సెట్టింగ్స్ కూడా ఎలా చేశారో ఒకసారి చెక్ చేసుకోండి. ఎలక్ట్రికల్ పోల్ అండి ఈపీ అంటే. ఓకేనండి. ఈ రోడ్డుకి 2 ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నాయన్నమాట. అలాగే ఈ రోడ్డుకి కూడా ఎలక్ట్రికల్ పోల్స్ ఉంటాయి. ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ప్రిజం పెట్టి మనం మెజర్ చేస్తాం. మెజర్ చేసి ఆటోకాడ్ డ్రాయింగ్లో ఫ్లాట్ చేసినప్పుడు చూపిస్తాం, మెన్షన్ చేస్తాం. అంటే ఆ ఎలక్ట్రికల్ పోల్కి మన స్థలం ఎంత దూరం ఉంది. ఒకవేళ మనం బిల్డింగ్ కట్టేసాము, పైన ఎలక్ట్రికల్ లైన్స్ వెళ్ళాయనుకో చాలా ప్రాబ్లం అవుతుంది కదండి. అందువల్ల ముందే మనం సర్వేలో చూపించామనుకోండి, అప్పుడు డిజైన్ చేసినప్పుడు ఏం చేసుకుంటారంటే కొంచెం దూరంలో ప్లాన్ చేసుకుంటారు. అపార్ట్మెంట్స్ కానీ బిల్డింగ్స్ కానీ కట్టినప్పుడు ఇబ్బంది లేకుండా. చూడండి, ఇలా ఎవ్రీ పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాలి. చేస్తే ఆ డ్రాయింగ్ కరెక్ట్గా వస్తుంది, సర్వే కూడా బాగా వస్తుంది. ఎన్ని చేసినా ఇదే పద్ధతి అండి. చిన్న సైట్ చేసినా, 100 ఎకరాలు చేసినా, 1000 ఎకరాలు చేసినా ఇదే పద్ధతిలో చేస్తారు. నేను ఒక లైవ్ సైట్ నేను చేసి చూపిస్తాను. నెక్స్ట్ సైట్ ఎలా ఉంటుంది, డ్రాయింగ్ ఎలా చేయాలో ఏంటనేది చూపిస్తాను. ఒక లైన్లో వెళ్తున్నానండి, ఒక వీడియో కొంచెం అది ఫాలో అయ్యి నేర్చుకోండి. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా సివిల్ స్టూడెంట్స్కి. సివిల్ స్టూడెంట్స్ అందరూ మంచిగా నేర్చుకోవాలని. థ్యాంక్ యూ.